ఓవర్సీస్ మార్కెట్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి మొదటి నుండి కూడా ఎక్సలెంట్ క్రేజ్ ఉంది. తన ప్రతి సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా ఇక్కడ మాత్రం సంచలనాలను సృష్టిస్తూనే ఉండగా ఇప్పుడు రీ రిలీజ్ సినిమాలు సైతం మాస్ రచ్చ చేస్తూ ఉన్నాయి బాక్సాఫీస్ దగ్గర. 2010లో డిజాస్టర్ అయిన కలేజా సినిమా ఇప్పుడు రీ రిలీజ్ అయ్యి రికార్డుల బీభత్సం సృష్టిస్తూ ఉండగా ప్రీవియస్ రికార్డులను సాలిడ్ మార్జిన్ తో బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డును అందుకుంటూ ఉంది. ఇది వరకు యుఎస్ఏలో గబ్బర్ సింగ్, ఇంద్ర లాంటి సినిమాలు ఆల్మోస్ట్ 66,000 రేంజ్ లో డాలర్స్ మార్క్ ను అందుకుని రికార్డు హోల్డర్స్ గా ఉండగా ఆ రికార్డులన్నింటినీ అతడు సినిమా బ్రేక్ చేసి కొత్త బెంచ్ మార్క్ లను సెట్ చేస్తుంది అనుకున్న సడన్ గా సమ్మర్ రిలీజ్ ను దక్కించుకుని ఊహకందని క్రేజ్ తో ఆడియన్స్ ను థియేటర్స్ కి భారీ లెవెల్లో రప్పిస్తున్న కలేజా సినిమా ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతోనే కొత్త రికార్డును నమోదు చేయగా ఇప్పుడు వీకెండ్ ముగుస్తున్న కొద్దీ అద్భుతమైన వసూల ట్రెండ్ ను అక్కడ చూపెడుతూ $1,00,000 మార్క్ ను దాటేసి 1,10,000 వరకు డాలర్స్ ను అందుకొని సరికొత్త రికార్డును నమోదు చేసింది. దాంతో అమెరికాలో హైయెస్ట్ కలెక్షన్లను రీ రిలీజ్ లలో సొంతం చేసుకున్న సినిమాల పరంగా కలేజా 1,10,000 రేంజ్ లో డాలర్స్ ను, గబ్బర్ సింగ్ $66,000 ను, ఇంద్రా సినిమా $65,700 మార్క్ ను అందుకోగా మురారి $60,600 ను, సింహాద్రి $59,800 ను, జగదేక వీరుడు అతిలోక సుందరి $52,800 ను, చిన్న కేశవరెడ్డి 51,110 రేంజ్ లో డాలర్స్ మార్క్ ను అందుకుంది. ఓవరాల్ గా కలేజా సినిమా ప్రీవియస్ రికార్డు మీద ఏకంగా 44,000 రేంజ్ లీడ్ ను ఇక్కడ దక్కించుకొని సరికొత్త రికార్డును బ్రేక్ చేసి అప్కమింగ్ మూవీస్ కి బిగ్గెస్ట్ టార్గెట్ ను సెట్ చేసి పెట్టింది. మరి లాంగ్ రన్ లో ఇంకా ఎంతవరకు జోరు చూపెడుతుందో చూడాలి. అలాగే అప్కమింగ్ మూవీస్ లో ఎన్ని సినిమాలు ఇప్పుడు $1,00,000 మార్క్ ను అందుకోగలుగుతాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.